నీ అరుగులకి మెరవాలి ఉరుములు, నీ అరుగులకి మెరవాలి ఉరుములు. ఏం పేరు నాది? రోడా పేరు ఇది, చెడిపోయింది ఇదే. నాది రోడా పేరు ఇది, చెడిపోయింది. నీకేం పంపించాడో నీకేంది చెడు, నీకు అవసరం లేదు. నీకేం పంపించాడో నీకేంది చెడు. హాయ్ అందరికీ నమస్తే, అందరికీ జై శ్రీరామ్. ఈ వీడియో గురించి మాట్లాడితే దీనికి రిలేటెడ్కి సంబంధించిన ఆడియో కాల్ మీకు నిమేష్ టాక్స్ ఛానల్లో మీకు ఉంటుందండి. పక్కన కనిపిస్తున్న ఛానల్లో ఈ వీడియోకి సంబంధించిన ఆడియో కాల్స్ ఉంటాయి. ఇవే కదండి మంచి ఫన్నీగా కాన్వర్జేషన్, ఇంతకుముందు వీడియోలవి ఏదాని వీడియోలకు సంబంధించిన కాన్వర్జేషన్స్ అన్నీ ఫోన్ కాల్స్ నిమేష్ టాక్స్ ఛానల్లో ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. మీ సపోర్ట్ ఎప్పుడు లైక్ ద్వారా, షేర్ ద్వారా చూపించి మమ్మల్ని ఇంకా ముందుకు పోయేటట్లా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో సెండ్ చేసేయండి. లవ్ యూ ఆల్. టాటా. మీ నిమేష్ చౌదరి. ఓం నమః శివాయ. A few minutes later. ఏంది చేయొద్దు, ఏంది చేయొద్దు, ఏంది చేయొద్దు. కూర్చోరా, కూర్చో, కూర్చో, ఓ నిమిషం కూర్చో. ఏమి పరిగెత్తుకుంటూ వస్తే ఆడున్నీ అది పరిగెత్తి వస్తువే ఇట్లా దానిలాగైతే పరిగెత్తి వస్తావు. ఏదో నేను పని చెప్పినవాడు మాత్రము పెద్ద 90 ఏళ్ళ మూసినోళ్ళు లెక్క నడుచుకుంటూ వస్తావు. పని చెప్పినవాడు మాత్రము పెద్ద 90 ఏళ్ళ మూసినోళ్ళు లెక్క నడుచుకుంటూ వస్తావు. మెల్లిగా ఏడికి పంపించినాడు వాడి అడ్రస్ కి ఫోన్ చేయడమే కాదు, డైరెక్ట్ ఇంటికి గిల్లు పార్సల్ వస్తాయి. ఎవరి మెడతో కొట్టాలా? అది వద్దు, బాగుండదు. ఏ నీకు తెలుసా ఏముందో తెలుసా? ఏమైందో నీకు తెలుసా? తెలియదు కదా. మళ్ళీ చూడు, నేను ఆల్రెడీ చూసినా కానీ ఒక్క నిమిషం ఉండు. ఏ కూర్చో, ఏమున్నాయో దీనికి సమాధానం చెప్తావు. ఉండరా, ఎందుకు టెన్షన్ పడతావు? నువ్వు వాడు ఏమేమి చేస్తావు? ఏంటి చెప్పు ఇవి? ఏం టాబ్లెట్? టాబ్లెట్లు ఏ టాబ్లెట్లు చెప్పురా? ఏడికి ఇచ్చినాడు నీకు? ఏం నొప్పి ఉంది? నొప్పి ఉంది. మళ్ళీ ఏడికి ఇచ్చిన టాబ్లెట్లు? బజార్ నా కొడుకున్నాడు వాడు. బజార్ నా కొడుకే. నీకు ఇంత మంచి బాక్స్, దీనికి లెటరు, మళ్ళా అమ్మ జీవితం. సరే టాబ్లెట్ల గురించి చెప్పు. టాబ్లెట్ నాకు అసలు లేదునా. ఇడ గోజోమిన్ ఏం రాసినట్టు చదువుకోడు సార్ నువ్వు. గోజోమిన్ కాలరాత్రేట్ అది నువ్వు వేసుకునేకే వాడేసుకునేకేవి చెప్పు. వాడు ఏడి పంపిస్తాడు నీకు ఇవ్వడానికి? ఏం లేకపోతే అసలు ఇరికిచ్చి ఎట్లా వచ్చింది మనకి? ఒక్క నిమిషం, ఇదేందో లెటర్ అతకి ఇచ్చినాడు. దీని కథ ఏందో లాస్ట్ చూస్తా. ఈ టాబ్లెట్లు ఏ దానికి? నాకు అసలు తెలీదు. ఎన్ని వేసుకునేది నువ్వు ఇవి? అసలు అలవాట్లేదు. వానికి వేస్తావా టాబ్లెట్లు? అసలు ఏం జరుగుతుందని చెప్పు. యాడ్ నుంచి ఎందుకు పంపించిన టాబ్లెట్లు అవి? వాళ్ళ మెంటల్ ఎవడా నాయవాడు అదే కావచ్చు ఇరికిస్తాను తాను. సీడీ పంపించినాడు. ఇది నేను చూడలే. 18+ నువ్వు వాడు యాక్ట్ చేసిందేమో కదా ఇది? వేయలే నేను మళ్ళా అరాచకం యాడ్ చూసేదని. నువ్వు వస్తే లోపల నేను వస్తే సీడీ వేసి నీట్గా చూద్దాము ఏమేమి ఇద్దరు ఉన్నాయా లేకపోతే ఏంది దీంట్లో ఉందని నీకు స్పెషల్గా సీకి పంపించినాడు చూడు. నా వాడు లోప చిల్లరనా ఉన్నా
వాడు ఎవడో తెలుసు ముక్కు తెలుసు ఎవడో ఇప్పుడు సరే ఎవడో దీనిలో నీకెందుకు పంపిస్తాడు నాకు పంపించు కదా ఏమన్నా ఎవడో దీనిలో నీకెందుకు పంపిస్తాడు నాకు పంపించు కదా ఏమన్నా అసలు ఇవెందుకు పంపిస్తాడు ఓజోన్ టాబ్లెట్లు నీకు ఎందుకు అవసరం ఏముంది నాకు అవసరం లేదునా వాడు పంపిస్తారన్నా అంటే నీకు వాడు పంపిస్తారన్నా అంటే నీకు అవసరం టాబ్లెట్తో పని లేదు అన్న లేదు ఆ? లేదు వానికి అవసరం ఉంది అవును నీకు తెలుసు వన్ టాబ్లెట్ అవసరం అది అన్ని బయట తెలుసు వన్ టాబ్లెట్ అవసరం అది అన్ని బయటికి పడుతున్నాయి సీడీ ఎవరెవరు నువ్వు వాడు యాక్ట్ చేసిందే లేకపోతే మీరు వేరే వాళ్ళతో యాక్ట్ చేపిస్తుందే నీ డైరెక్షన్ లో ఏమైనా జరిగిన సినిమా అంత సీన్ ఉందా నాకు లేదా అంత సీన్ ఉందా నాకు లేదా మీ ఇద్దరు ప్రొడ్యూసర్ అయ్యి బయట నుంచి ఏమైనా తెప్పించి ఏమైనా వీడియోలు తీసినారా అంత కెపాసిటీ ఉందా నాకు మీకు దండిగా ఉందిరా కెపాసిటీ ఉందా నాకు మీకు దండిగా ఉందిరా కెపాసిటీ ఈ బాక్స్ చెప్తాంది మీ కెపాసిటీ ఎట్లుంది ఇక్కడ చూడు వానేమ్మ అసలు కొమ్మల నుంచి మునిగి ఎక్కినది ఇవన్నీ లాస్ట్ ఆఫ్ అస్ అంట అంటే మన ఇద్దరం మిగిలిపోతే అంటే ప్రపంచం అంతమైపోయి మీ ఇద్దరు మిగిలిపోతే మీ నుంచి మళ్ళా అంతమైపోయి మీ ఇద్దరు మిగిలిపోతే మీ నుంచి మళ్ళా కొత్త ప్రపంచం ఏర్పడాలని వాడు ఏటి కప్పిస్తున్నాడు ఇట్లాంటివన్నీ వాడు ఏటి కప్పిస్తున్నాడు ఇట్లాంటివన్నీ ఏంటి పడుతున్నాడు నాకు నిద్రపోయినా ఏం చెప్తాడు వాడు అన్ని నరకల్లా వద్దావన్నీ ఒక నిమిషం నువ్వు నరుకుతువు నువ్వు నరికి 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 నరికే మొత్తం అంతా ఆడ ఉండేదంతా నువ్వు నరికిన వాళ్ళే ఏమే ఇది చెప్పు ఈ రోత్ ఏందో ఫస్ట్ నాకు నావా అంతే ఎంత చండాలంగా ఉంది నాదినా ఎంత చండాలంగా ఉంది నాదినా నాకు ఏందో నాకు ఇంతవరకు అర్థం కాలే నువ్వు వచ్చినాక దీని రూపురేఖలు చూసావు ఊరికే ఉన్నా కడ్రాయిడ్ కదనా తెలుసు నీకే వాందేనా ఇది నాకు తెలుసు నువ్వు వాడు కలిసిందేదా ఇది నువ్వు వాడు కలిసిందేదా ఇది అంత ఒట్టొట్టుగా అయిపోయిందినా మీ తీవి జ్ఞాపకంగా ఇది గుర్తుగా పెట్టుకున్నారేమో నీ తీవి జ్ఞాపకంగా ఇది గుర్తుగా పెట్టుకున్నారేమో నీ దరిద్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి అది నోరే నిక్కరు కదా పెట్టుకో వేసుకోరా ఏ కష్టాలు చేయొద్దు వాడు ఊత పుణ్యాన్ని పంపించినాడు దీనికి నీదన్నా ఉంటుంది నువ్వు వేసుకునేది అలవాట్లేదు కాబట్టి అది వాంద అయింది నువ్వు వేసుకునేది అలవాట్లేదు కాబట్టి అది వాంద అయింటుంది వాని గుర్తుగా నీకు నిక్కర్ పంపించినాడు మూసుకొని పెట్టుకో నా దగ్గర నకరాలు చేయొద్దు పెట్టుకోన్నా నేను ఇప్పుడే ఫుల్ బీపీలో ఉన్నా పెట్టుకోన్నా నేను ఇప్పుడే ఫుల్ బీపీలో ఉన్నా తలకాయ వేసుకొని నీటికి కూర్చో వాసన గీసన అన్నప్పుడు వాడు పంపి వాసన గీసన అన్నప్పుడు వాడు పంపి కూడా వేసుకో అన్నా వేసుకోలే పంపించండి నీకు మళ్ళా వేసుకో వేసుకో లెటర్ చదువుతా వేసుకో వద్దులేనా లే వద్దన్నా లే వద్దన్నా వేసుకో అన్నా లోపల కూడా వేసుకో అన్నా చేసినప్పుడులే నీకు ఇప్పుడు వచ్చే మళ్ళా ఎరిగేచ్చు అట్లా పెట్టుకో ఉండు పెట్టుకో ఉండు రోడ్లో నిగనగలాడుతున్నావు లెటర్ చదువుతాను ఇందాము ఒక్క నిమిషం ఉండు ఏమి ప్యాకింగ్ ఏం అతికియడము లోపర్నా కొడుకు వద్దొద్దు నువ్వు అన్ని లోపర్నా కొడుకు ఇవన్నీ కథలు ఎందుకు కొడుకు ఇవన్నీ కథలు ఎందుకు బా మంచి పోస్ట్ కూడా ఇచ్చినాడే నీకోడు పోస్ట్ కూడా ఇచ్చినాడే నీకోడు చిలకల యూత్ ఇన్ఛార్జ్ శివ గారికి రాస్తున్నది నా ముద్దుగా పిలుచుకునే నా ప్రసాద్ నేను కాదనా ప్రసాద్ నేను కాదనా నువ్వే నీ పేరు రాసి నువ్వు యూత్ మీరు చేసే చిల్లర వ్యాపారము దానికి యూత్ లీడర్ ఏంటికి రా అంటే యూత్లో ఉన్న అమ్మాయిలంతా ఏమైనా చేయడానికే అసలు పని కాదు నాది మళ్ళీ యూత్ లీడర్ శివ నా ప్రియమైన నా స్నేహితుడిని ముద్దుగా పిలుచుకునే ప్రసాద్కి ప్రసాద్ అంటున్నావు మళ్ళా శివ అంటున్నావు ఏమన్నా ప్రసాద్ అంటున్నావు మళ్ళా శివ అంటున్నావు ఏమన్నా వంగబెట్టి ముద్దు పెట్టి నా ఏంద్రా వంగబెట్టి ముద్దు పెట్టి ఏంద్రా ఎవడే నుదుటి మీద ముద్దు పెట్టి అని ఏదైనా రాసేది లెటర్లు చూసినా కానీ ఇదేంది నీచైతే నీచంగా అసలుకు
నా కర్మ నీ కర్మేం కాదు, నీకు అన్ని తెలుసు. ఏం కాదు, నీకు అన్ని తెలుసు. ఏమి చంద్రా నిజంగా చంద్రా నన్ను నమ్మునా నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఎవడో చెప్పింది, ఎవడో పంపించింది చెప్తున్నావునా? నువ్వు నేను కలిసిన రాత్రి, ఇప్పుడు నువ్వేమన్నా? నువ్వు నేను కలిసిన రాత్రి, మరువరాని రాత్రి, నానా నువ్వు నేను ఒకటైన రాత్రి, ఒకటైన రాత్రి, ఒంటిలో వేడిని పెంచిన రాత్రి. ఎవడు పెంచుడన్నా ఒండ్రు వేడి, వేడి నా చిరునవ్వుతో నీకు పంపిస్తున్నా నా చెడ్డి. చిట్టి పంపించాడు మీద నాకు, చిట్టి పంపించాడు మీద నాకు. ఏ ఉండు, నా చిరునవ్వుతో నీకు పంపిస్తున్న చెడ్డి, నీకు ముడ్డీకి సరిపోదని తెలుసు నా చెడ్డి. పా ఏమిరా వాడు నీకు అసలు ఏం ఫ్రెండ్షిప్, ఏమిరా వాడు నీకు అసలు ఏం ఫ్రెండ్షిప్. ఏం చేస్తున్నారు మీరు అసలు? చెడిపే చేస్తాడు వాడు. ఏం చేస్తున్నాడు? చెడిపేకి అన్ని ప్రసాదు పిల్లవాసాయి ప్రసాదు బా, ప్రసాదు బా. వానమ్మ ఎవడున్నవాడు అంతగా కసి పెట్టుకొని చేస్తాడు, నువ్వు నమ్మునా నేను ఏం చేయలేదు. పావులాగి పనికిరాడు నా ప్రసాదు, పైకి ఎత్తి నన్ని నా చదవద్దులేనంగా దారుణంగా ఉండేనా, దారుణంగా ఉండేనా. మళ్ళీ నువ్వు రా, నువ్వు వాడిని లెటర్ రాసిందే చూడు, పెట్టుకో. నాకు తెలిసి అన్ని చెడ్డీ తలగాకి వేసుకొని టాబ్లెట్ వేసుకొని ఇద్దో ఇట్లా సీడీ బిట్లు తీసుకుంటూ కూర్చోండి. అందుకే వాడు ఇచ్చినది కాదు. ఈ లెటర్ ఏంది, బాక్స్ ఏంది, బాణం మరి ఏంది, బాణం మరి అది. నాటకాలు చేయొద్దు నువ్వు, నిజంగా నాటకాలు చేయొద్దు నా దగ్గర. అర్థమైందా? నువ్వు ఈ సీరినంత ఈజీ కాదు. నీకు అన్ని తెలుసు, అన్ని తెలుసు. వాడంత లేని ఇంటి అడ్రస్ నా నంబర్ భయం పెట్టాడు. వాడు ఆడుండేది వాడు తెలుసు, కానీ వానికి నేనేడున్నా తెలుసు. ఎట్లా పుట్టింది వాడికి? వాడి నంబర్ చెప్పు, వాడి నంబర్ చెప్పు. ఎన్ని కోట్లేమో నంబర్లు, కోట్లు నంబర్లు ఎవడన్నా ఉంటే ఎవరికైనా ఉంటాయా? వానికి ఉంటాయి పోనా. కానీ వానికి నీ నంబర్ తెలుసు, నా నంబర్ తెలుసు. అవునా? అది నీట్గా అర్థమవుతుంది. నువ్వు వ్యాపారం మొదలు పెట్టినావు. సీడీ ఆడ టెలికాస్ట్ చేద్దామని ఆలోచిస్తాను. వ్యాపారం ఉంటే నీతో వెంటుకుంటా, రాకుండా గుట్టు చప్పుడు కాకుండా ఒకటి, గుట్టు చప్పుడు అయ్యేదట్లా ఒకటి. కానీ ఆడిపోతానా 24 గంటలు నీ కొబ్బరి తెచ్చిపెట్టేదనా, అప్పుడప్పుడు పోతానావు, రాత్రిలో పోతానావు. అక్కర్లో మొత్తం రాసినారు. ఏమి నీ అరుపులకి మెరవాలి ఉరుములు, దాంట్లో రాసింది ఏంటి కడతారులేనా? ఏ 6 ఉరుములా? సీడీలు నాకు తెలిసి నీదే ఉంటుంది. ఇది యాడే పిల్ల అని ట్రై చేస్తాను. చెప్తా. అట్లా పని చేస్తున్నాను ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి. పొద్దున మాట విన్నాను చెప్తే ఇన్ని అర్థం చేసుకోరా. బాక్స్ సెట్ తీసుకుపోయి మీ ఇంటి ముందర పెట్టి మీ బంధువుల్ని, మీ తమ్ముల్ని మొత్తం అందరినీ పిలిచి కూర్చోబెట్టి. నో మంచి పేరుంది నాకే చదివింగ దీంట్లో.
మళ్ళా ఏంలే మళ్ళా దీనికంటే పేరా నీకు? ఏం పేరు నా ఇది లోడా పేరు ఇది చెడిపోయేది ఇదే నా ఇది లోడా పేరు ఇది చెడిపోయేది ఇదే చెడిపోయేదే. మళ్ళా చెడిపోయేటట్లయితే నీకు వాడు ఎప్పుడు వాడిందని నీ చెడ్డి నీకు నిక్కర పంపిస్తాడు. అది చూడు ఉండేది తీయద్దు, తీయద్దు తీసే ఇంటికి వెళ్ళిపోతే ఇప్పుడు మీ ఇంటికాడికి సర్రం కార్ స్టార్ట్ చేసుకొని వాడు నన్ను గెలికినాడు కాబట్టి, లేకపోతే నాకు తెలుసు నువ్వు ప్రసాద. మీ ఇంట్లోనే తెలుసా నీ పేరు ప్రసాద్ అని? తెలుదురా. ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నది ప్రసాద్ నేను కాదురా మొత్తుకొని తావులానా. ప్రసాద్ నేను కాదురా మొత్తుకొని తావులానా. నేను ప్రసాద్ కాదు శివాన్నా. నువ్వు శివానే లేరా. ఏది బయట ప్రపంచానికి లోపల జరుగుతున్న కుట్ర ప్రపంచానికి ఏమి నువ్వు ప్రసాద్. వాడి ఎవడో బయటికి రాలా మీ ఇంటికాడికి పద. ఎవడు నాకు చేయి తెలియదు. బయలుదేరు. వాడు నేను నా వద్దునా నువ్వు ఇన్నునా నువ్వు బాగుండదురా ఇంటికాడికి పోతే అని వద్దునా ఇంటికాడే ఓపెన్ చేస్తాం. వద్దురా నాకు మెచ్చిన పోతున్నా గొబ్బులు వేసిపోతానా మా ఊళ్ళంతా ఇప్పుడే ఇంత జరిగితే చేస్తారు నా మా ఊళ్ళో మంచోళ్ళు కాదు. నేను కూడా నా సర్కిల్ ఎవరున్నారో అడిగే రండి. మా వాళ్ళు ఇప్పుడు కోలుకుంటున్నా నాన్న చేస్తారు నా మాట విన్నా. నేను సినిమా చేస్తానని చెప్పి జనాలందరినీ పిలిపించి ఇప్పుడే బయటకు వస్తాను నాన్న. బయలుదేరు. నా వద్దునా గొబ్బులు ఎత్తారు నా జనాలు నన్ను మాటిన్నా. బయలుదేరు. నువ్వు వాడి చేస్తాడు వ్యాపారం అసలు అంటే సీక్రెట్ పెట్టుకుందామా ఇది? సీక్రెట్ నడుపుకుండే వ్యాపారాన్ని బట్ట బయలు చేద్దని చెప్తాను నాకు. నువ్వు వద్దేనా? నాకు వ్యాపారం లేవు నా ఏమి లేవు. సరే వ్యాపారం లేదు, నీ ఫ్రెండ్ గాడు వ్యాపారం చేస్తున్నప్పుడు ఎప్పటి నుంచి ఫ్రెండ్ ఇంటికాడి తెలిసిన సర్కిల్ కూడా చెప్తాను. అందరు రండి ఫ్రీ షో చేస్తాను చూడండి అని. దీంట్లో ఏముండొచ్చో నాకు తెలీదు. వాడు రావడం కంటే నీ రావడం ఎక్కువ అయిపోతాను. అంటే వాడి మేలు కదా నీకు. అంతే నాకు తెలుసు రా. వాడు ముఖ్యమని తెలుసు. వాడు ఎప్పటి నుంచో నీ కాంటాక్ట్ లో ఉన్నాడని తెలుసు. అదే ఎగ్జామ్ ఏముందో చూద్దాం. వద్దులేనా చూద్దాం సీడీలు ఏముందో. ఏం లేవులేనా మనకి ఏంటికి కానీ మనకి ఎందుకు రా ఇవన్నీ చూద్దాము. నువ్వు నావి బాగుండవు. ఎందుకు బాగుండవు? తెలియదు కదా. నీకు ఏముందో తెలియదు, నాకేముందో తెలియదు, ప్రజలకు ఏముందో తెలియదు. నాకు తెలుసులే గణపతి పిక్చర్స్ ఆ టైప్ లో ఏదన్నా నాకు తెలుసులే ఏముంటాయి. నీకు తెలుసా నీకు అప్పుడు ఏముంటాయో? ఎందుకంటే నువ్వు డైరెక్టర్, వాడు ప్రొడ్యూసర్. లేకపోతే నువ్వు హీరోయిన్ ఏమో వాడు ప్రొడ్యూసర్. ఇంటికాడ చూపిస్తా. నా చెప్పింది నావి ఇంటికాడ చూపిస్తా. ఈ బాక్స్ ఏందనేది అందరికి తెలియాలా. అర్థమైందా? ఎవడు పంపించినాడు తీలే. వానకంటే నాది ఎక్కువైతుంది. నన్ను ఎందుకు లాగినారు దీంట్లోకి? నాకెందుకు పంపించినాడు వాడు మళ్ళా? నాకు అది కావాలి. ఎవరు బాక్స్? నీదా బాక్స్? అంటే వాడు నీకు పంపిస్తే నీకు ఇచ్చేలా? అవునరా, నీకు పంపిస్తే ఏంది బీచ్ బాక్? ఇది బాక్ ఏంద్రా? మరసగా మాట్లాడు. ఏందా అర్హత? ఈ బాక్స్ ఇచ్చాకి నీకేమైనా సంబంధం ఉందా? ఇంట్లోకి ఇద్దు నాకే నేను తీసుకోపోతా. అవురా, నా ఇంటికి వచ్చింది మీకు మీ వానికి వచ్చింది బాక్స్. వానికి వచ్చింది బాక్స్. ఏంట్రా ఆ బిల్డప్ ఏంట్రా? అవును నాకు వచ్చిందండి ఇది బాక్స్. మీ వాందే, ఒకసారి నీటికి గమనించండి అని చెప్పి ఇది ఇచ్చేస్తా. ఇట్లా అట్లే వద్దులే. నాకు వస్తాయి మంచుకుతుంది. అన్నను రెస్పెక్ట్ అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తా. ఒంగులో పెట్టుకొని రెస్పెక్ట్ తీసుకొని. అర్థమైందా? నీ కథ ఏందో బయలు చేస్తా ఈ రోజు. ఏముందా?
టెంట్ వేసి నా కొడుకు పంపిస్తే నువ్వు ఇంట్లో పోయి చూపిస్తావా? అంటే ఇద్దరు నాటకాలేమని మీరేమన్నా మళ్ళీ ఫ్రెండ్ నాకే ఫ్రెండ్ ఫ్రెండ్ కాదు కదా ఫ్రెండ్ కాదు కదా అరే ఇది చూపించి వాడు ఎవడో పంపించినాడు వాడిని పట్టుకోండి అని చెప్పి మీ ఇంటికాడ ఇది చూపిస్తాం. వాడిని నిడిచిపెట్టేద్దామా? ఎందుకు ఇంట్లో వద్దు చెడిపోతాను. నేను భోజనాలు పెట్టించి టెంట్ వేపించి మంచి స్క్రీన్ వేపించి ఇది వేపిస్తా. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? నువ్వు ఫస్ట్ బాక్స్ ఇచ్చి. ఏది బాక్స్ ఇచ్చి? 7 కిలో బాక్స్. 7 కిలో బాక్స్ పంపించాడు గిఫ్ట్. నీకు పంపించినాడు కానీ నా ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే తీసుకొచ్చి మీ ఇంటికాడ ఇస్తా. గబ్బులేపేకేముంది? నీకేం పంపించాడో నీకేం ఇచ్చాడు నీకు అవసరంలే. ఎందుకు అవసరంలే? ఎందుకు అవసరం? నా బాక్స్ నాకు ఇచ్చే. ఏ లోపల అస్సలు 1 2 కాదు, నాకు వచ్చిన బాక్స్ అసలు పద్ధతేనా? నాకు వచ్చిన బాక్స్ నువ్వు ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం ఏంటి? అసలు నీకు వస్తే ఎట్లా చేస్తారా? చేస్తావు దండిసాలు ఓపెన్ చేయలేదా? నువ్వు ఏమైనా చెప్పు తీసుకో కొట్టల్లా? దండి ఓపెన్ చేసినావు. ఇప్పుడు ఇది అందరు మీ కాలనీలో ఎవరు పెద్ద మనిషి? పెద్ద మనుషులే, సన్న మనుషులే, నడుపు మనుషులే. నాకు మనిషితో ఇది ఓపెన్ చేయించి ఏమైనా గరిజారమా? ఏమన్నా కొమ్మలంటుకొని పోతే మర్యాద పోతాయి. మళ్ళా నీకు అరుస్తున్నాడు భయ్యుడు. నేను కూడా సీరియస్తానా? తమ్ముడు అండంలే. అర్థమైందా? నేను నిజమే చూపిస్తా అంటాను. బాక్స్ ఏంది? నీ పేరుందే బాక్స్ లో? నీ లెటర్ నీ పేరుంది. బాక్స్ లేదు కదా? వాడు నీకేనా లెటర్ రాసింది? నీకే కదా? టాబ్లెట్ నీకేనా పంపించింది? సీడీ మీద నీకేనా పంపించింది? సీడీ మీ ఇద్దరు చేసింది? మీ ఇద్దరేనా సీడీ చేసింది? అంటే బిజినెస్ కూడా కానీ నువ్వు ఒప్పుకున్నట్లు ఉందిలే, ప్రూఫ్ పెట్టుకున్నా ఇప్పుడు.